పూరా లోకల్. సో ఇకపోతే రేపు జూబ్లీహిల్స్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలతో పాటు జీహెచ్ఎంసీ పనిలో చేసే వాళ్ళు కూడా ఎలా ఫీల్ అవుతున్నారు, ఇక్కడ ఎలాంటి అంటే ఎవరు వస్తే ఇక్కడ గెలిచే అవకాశం ఉంది, వీళ్ళకి ఎవరు ఏం చేస్తున్నారు అనే విషయాలు కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాం. మాకే పట్టించుకుంటలేరు బిడ్డ. 40 సంవత్సరాలు అయింది. ఒక కనీసం గరీబులు కదా పాపం తింటున్నారని రేషన్ కార్డు ఇచ్చారు. ఆదంగా బస్సు ఒకటి ఫిరింది. మనకు ఒక ఇల్లు ఉంటే మనకు ఇంత ఉంటుంది. పిల్లలు చదివించాలి, ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయాలి, ఆడపిల్లలు గలము, భర్త లేని వాళ్ళకు కనీసం ఇంత ఆలోచించి చేయాలి కదా బిడ్డ. కనీసం వచ్చి బస్సులు పట్టించుకోరు, బయట వాళ్ళు పట్టించుకోకపోతే ఎట్లుంటుంది మన పరిస్థితి? ఏముంటుంది చెప్పు. ఆడపిల్లలు గలము 30 రూపాయల కిరాయి కట్టినాం బిడ్డ. ఏం చేయాలి? ఇంతవరకు మాకు ఇల్లు లేదు. మస్తు రాపించిన కానీ ఇల్లు లేదు. వేస్తున్నా ఇన్ని రోజులు టీఆర్ఎస్కి వచ్చినాం, ఇప్పుడు మన చేతి గుర్తుకు వేసినా ఎవరూ పట్టించుకుంటలేరు. రేవంత్ అన్న పట్టించుకుంటలేరు, టీఆర్ఎస్ అన్న పట్టించుకోలేరు, ఎవరు అన్న పట్టించుకోలేరు. అలా తిట్టడం మనకు రాదు. పట్టించుకుంటే మనకు ఏదో అనేసి ఉంటుంది. వస్తుంది, చేసేటోళ్ళకి చేసిండు కాదంటలే, చేసేటోళ్ళకి చేసిండు. ఉన్న వెంటబడ్డాను వద్దాం. ఎవరికి ఎక్కడ వేద్దాం అంటే అక్కడ వేద్దాం. మనకు ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకి వేద్దాం. మన జీతాలు గిట్ట పెంచాలి, మనకి ఇల్లు ఇవ్వాలి. చేస్తే జరుగుతుంది, చేయండి. ఎవరు చేయకపోతే ఎక్కడ జరుగుతుంది? ఎవరికి మంచిగా గెలుస్తుంది మంచిది. మంచి పని చేసిన గెలవాలి, మంచి పని చేయాలి. ఇప్పుడు ఎవరికి వేద్దామంటే అందరు ఒకటైతే ఎవరికైతే వాళ్ళకి వేద్దాం. మనం అందరం ఒకటేద్దాం. ఇప్పుడు రోడ్డు కొడుతున్నాం మనం. ఇప్పుడు ఎవరు అడగరే బిడ్డ, వస్తున్నారు పోతున్నాం, మేము ఏం చెప్పలేం. మనసు అంత బాధ అనిపించి ఏడో చూపిస్తలేరు. ఇండ్లు లేవు, ఏం లేవు. వచ్చేటోళ్ళకే నాన్నలకు వస్తున్నాయి, రానలకు ఏవి లేవు. బతుకుతున్నాం రోడ్డు మీద, కష్టం చేసి వస్తున్నాం బిడ్డ. రోడ్డు మీద బతుకుతున్నాం, కష్టం చేసి కనీసం అయోగ్య మనిషి ఇక్కడ బతుకుతుంది. కొన్ని ఏళ్ల సంది చూసిన వాళ్ళు గిట్ట మమ్మల్ని రాసలేరు. ప్రాంతంలో ఎలా నడుస్తుంది అభివృద్ధి పనులు అనేవి? ఎవరైనా వచ్చేమైనా చేస్తున్నారు? ఏం చేస్తారమ్మా, ఎవరేం చేస్తలేరు. ఆ ఓటేసి వచ్చేదాకానే మనసులో మా నుంచి అదొకటి ఇదేటి.